ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా దీన్నే మరొక విధంగా కరువు పని కూడా అంటారు. అయితే తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై 16వ తారీఖు అండి. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. కరువు పనికి సంబంధించి కావచ్చు, ఏదైతే ప్రతి ఒక్కటి జాతీయ ఉపాధి హామీ పథకంలో మరింత పారదర్శకత పెంపొందించే అంశం పైన రాష్ట్ర సోషల్ ఆడిట్ డైరెక్టర్ వచ్చేసి తమ్మినేని నిర్మల తెలిపారనమాట. సో ఇందుకు సంబంధించి రికార్డులన్నీ కూడా ఇప్పటివరకు మాన్యువల్గా ఉంటే డిజిటలైజేషన్ అయితే చేయనున్నట్లు చెప్పడం జరిగిందనమాట. ఇప్పటికీ అంటే ప్రభుత్వం పేపర్ రహిత పాలన తీసుకొస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్క రికార్డును కూడా డైరెక్ట్ డిజిటల్ రూపంలో ఉండే విధంగా. సో ఇక సోషల్ ఆడిటింగ్ విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందాయన్నమాట. అవకతవకలు తగ్గించడంతో పాటు నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే ఎంత వర్క్ చేస్తారో వారికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ఇప్పటికీ అంటే ఈ పథకానికి సంబంధించి పనులు చేపట్టిన అప్పటి నుంచి 6 నెలలకు ఒకసారి గ్రామాల్లో మనకేం చేస్తారంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ సోషల్ ఆడిటింగ్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నుంచి కొత్త విధానం, కొత్త మార్పులు ఏంటంటే చేసిన పనికి వెంటనే కూడా సోషల్ ఆడిట్ అనేది నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పడం జరిగిందనమాట రాష్ట్ర సోషల్ ఆడిట్ డైరెక్టర్ నిర్మల అయితే. సో ఇందుకు సంబంధించి సామాజిక ఏదైతే తనిఖీల్లో భాగంగా మనకు బినామీలు, మాస్టర్లు, కొలతల్లో కొంతమంది తేడాలు కనిపించడం, రికార్డులో వివరాలు సరిగా నమోదు చేయకపోవడం, సో ఇలాంటివి అయితే దాంతోపాటు ప్లాంటేషన్, ఇంకుడు గుంతలు, చెరువుల పూడికత్తు ఇలా పనుల్లో అవకతవకలు బయటకు వస్తున్నట్లు గుర్తించడం జరిగిందనమాట. సో ఆడిట్ పేపర్ క్లోజింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు ఆగస్టు 9 వరకు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించబోతున్నారనమాట ఈ సోషల్ ఆడిటింగ్ అనేది. సో ఇందుకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే అందాయన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయితే వచ్చినా తెలియజేస్తానండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి.